నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు వేడి తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. మండుతున్న ఎండల కారణంగా భారత్, పాకిస్తాన్, సూడాన్, బ్రిటన్, అమెరికా వంటి పలు దేశాలు తీవ్ర వేడిని చవిచూస్తున్నాయి. దీంతో అమెరికాలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడంతో జనం ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇల్లు కూడా లేని వారికి తీవ్ర ఎండ సమస్యగా మారింది. అమెరికాలో నిరాశ్రయుల సంఖ్య పెరిగింది. 2007 సంవత్సరంలో అమెరికా నిరాశ్రయుల డేటాను సేకరించడం ప్రారంభించింది. ఆ తర్వాత నిరాశ్రయులైన వారి సంఖ్య 2023 సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకుంది. 2023లో అమెరికాలో ఒక్క రాత్రిలో 6,50,000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. దేశంలో పెరుగుతున్న వేడి నిరాశ్రయులకు అతిపెద్ద సమస్యగా మారుతోంది. నేషనల్ ఇంటిగ్రేటెడ్ హీట్ హెల్త్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇటీవల ఉత్తర అమెరికాలో ఉపశమనం ఉందని, మరోవైపు ఆగ్నేయ ప్రాంతంలోని మైదానాల్లో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉందని పేర్కొంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు భయంకరమైన వేడిగాలులను ఎదుర్కొంటున్నారు. మిగిలిన వారంతా ఎండవేడిని తట్టుకోలేక ఇళ్లవైపు పరుగులు తీస్తుండగా, నిరాశ్రయులైన ప్రజలు వీధుల్లో, ఉద్యానవనాల్లో నివసిస్తూ ఎండ తాకిడికి గురవుతున్నారు. వాటికి పైకప్పు లేకపోవడంతో వడదెబ్బ బారిన పడుతున్నారు. దేశంలో జూన్ 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల దాటిన వెంటనే ఐపీసీ కింద బ్రిటిష్ వారు చేసిన చట్టాలకు తెరపడనుంది. జూలై 1వ తేదీ నుంచి వాటి స్థానంలో రూపొందించిన 3 కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయి. ఇండియన్ జస్టిస్ కోడ్, ఇండియన్ సివిల్ సెక్యూరిటీ కోడ్ 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 2023 అమల్లోకి వస్తాయి. కొత్త క్రిమినల్ చట్టాలు దర్యాప్తు, విచారణ, కోర్టు విచారణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. అందువల్ల ఎన్సీఆర్బీ ఇప్పటికే ఉన్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్ అప్లికేషన్లో 23 ఫంక్షనల్ సవరణలు చేసింది. తద్వారా కొత్త విధానంలో కూడా కంప్యూటర్ ద్వారా సులువుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు సీసీటీఎన్ఎస్కు సంబంధించిన ఇతర పనులన్నీ చేయడంలో ఇబ్బంది లేదు. 2023 డిసెంబర్ 25న 3 కొత్త క్రిమినల్ చట్టాల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో పోలీసులు, జైలు, ప్రాసిక్యూటర్లతో సహా ఫోరెన్సిక్ సిబ్బంది, దీనికోసం న్యాయశాఖ అధికారులు కూడా పెద్ద ఎత్తున పనులు ప్రారంభించారు. ఇది కాకుండా కొత్త చట్టాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సహాయం చేయడానికి ఎన్సీఆర్బీ 36 సహాయక బృందాలు, కాల్ సెంటర్లను కూడా సృష్టించింది. తద్వారా ఈ కొత్త చట్టాల అమలుకు సంబంధించి ఏ రాష్ట్రమైనా సాంకేతిక లేదా ఇతర సమస్యలను ఎదుర్కొంటే వెంటనే పరిష్కరించవచ్చు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం లోక్సభ, రాజ్యసభల ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. 18వ లోక్సభకు కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా ఓటర్ల విశ్వాసాన్ని చూరగొన్న తర్వాత ఇక్కడికి వచ్చారు. దేశానికి, ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలని అన్నారు. దాదాపు 64 కోట్ల మంది ఓటర్లు తమ కర్తవ్యాన్ని ఉత్సాహంగా నిర్వర్తించారు. ఈసారి కూడా మహిళలు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొన్నారు. కాశ్మీర్ లోయలో దశాబ్దాల ఓటింగ్ రికార్డు బద్దలైంది. మా ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ 3 మూల స్తంభాలైన తయారీ, సేవలు, వ్యవసాయానికి సమాన ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పీఎల్ఐ పథకాలు వ్యాపారాన్ని సులభతరం చేయడం వల్ల పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని అన్నారు. जब ये रिफॉर्म्स किए जा रहे थे तो भी इनका विरोध किया गया था। नकारात्मकता फैसले की कोशिश की गई थी, लेकिन ये सारे रिफॉर्म्स समय की कसौटी पर खरे साबित हुए हैं। 2 साल पहले भारत के बैंकिंग सेक्टर को डूबने से बचाने के लिए सरकार ने बैंकिंग रिफॉर्म्स किए, आईबीसी जैसी कानून बनाए। आज इन्हीं रिफॉर्म्स ने भारत के बैंकिंग सेक्टर को दुनिया के सबसे मजबूत बैंकिंग सेक्टर में से एक बना लिया। हमारे सार्वजनिक क्षेत्रों के बैंक आज मजबूत और लाभदायक है। सार्वजनिक क्षेत्रों के बैंकों के लाभ 2023-24 में 1.4 लाख करोड़ रुपये को पार कर गया, जो पिछले वर्षों की तुलना में 35% अधिक है। हमारे बैंकों की मजबूती उन्हें ऋण आधार का विस्तार करने और राष्ट्र के आर्थिक विकास में योगदान करने के लिए सक्षम बनाती है। सरकारी बैंकों का एनपीए भी लगातार कम हो रही है। आज एसबीआई रिकॉर्ड मुनाफे पर है. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరుస సమీక్షలతో బిజీగా ఉన్నారు. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. శాఖల స్థితిగతులు, విధులు, కొత్తగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై పవన్ సమీక్షలు చేస్తున్నారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా వరుసగా తనకు కేటాయించిన కీలకమైన శాఖలకు సంబంధించి వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీగా గడుపుతున్నారు. ప్రతిరోజు కూడా తన క్యాంప్ కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించి శాఖల్లో ఉన్న విభాగాలకు సంబంధించి ఆయన ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ ఈ 2 డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ విభాగం ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ 2 విభాగాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రానున్న రోజుల్లో ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వీటితో పాటు మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రతి శాఖ అందులో ఉన్న విభాగాలకు సంబంధించి వేర్వేరుగా అధికారులను పిలిపించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ నిన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు. అంతకుముందు మున్సిపాలిటీకి సంబంధించి గ్రామీణాభివృద్ధి, మున్సిపాలిటీల్లో నీటి సరఫరా అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకున్నారు పవన్ కళ్యాణ్. తనకు కేటాయించిన శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి ఆ శాఖల స్థితిగతులను తెలుసుకోవడంతో పాటు ఆయా శాఖల్లో ఎంత మేర నిధులు ఉన్నాయి, ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఎన్ని నిధులు మళ్లించారు, నిధులను ఎక్కడికి ఎలా మళ్లించారు, వీటన్నింటికీ సంబంధించి చాలా క్లియర్గా తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ వివరాలన్నీ తెలుసుకుని శాఖలను అధ్యయనం చేసిన తర్వాతే తనదైన శైలిలో కొత్త నిర్ణయాలు, కొత్త సంస్కరణలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతి రుయా హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో రోగులు హాస్పిటల్ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకే తలమానికంగా ఉన్న ప్రభుత్వ దవాఖానా రుయా హాస్పిటల్లో కనీస వైద్య పరికరాలు లేకపోవడంతో రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టలేక ప్రభుత్వ హాస్పిటల్కు వస్తే ఇక్కడ స్కాన్ పనిచేయలేదు అని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ బయటికి వెళ్ళండి అని అనడంతో పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 4 రోజులుగా హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రాలు పనిచేయకపోవడంతో ప్రైవేట్ స్కాన్ సెంటర్లలో డబ్బులు వెచ్చించలేక రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివిధ ప్రదేశాల నుంచి విచ్చేసేటువంటి రోగులు ఎంఆర్ఐ స్కాన్ యంత్రాలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అంశాన్ని సూపరింటెండెంట్ రవిప్రభును వివరణ కోరగా ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడం వాస్తవమేనని, సాంకేతిక లోపం కారణంగా పనిచేయడం లేదంటూ తెలిపారు. 2-3 రోజులలో ఎంఆర్ఐ స్కాన్ పనిచేసేలా చర్యలు తీసుకుంటామని సిటీ కేబుల్కు తెలిపారు. మా దగ్గర సిటీ స్కాన్, ఎంఆర్ఐ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఎంఆర్ఐ స్కాన్ ఏమో 1 or 2 days బట్టి కొద్దిగా రిపేర్కి వచ్చింది. అది మేము మా దృష్టికి వెంటనే వాళ్ళు చెప్పారు. దాన్ని వెంటనే రిపేర్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే యాక్చువల్గా నిన్ననే అయిపోవాలని చెప్పారు. ఇవాళ కూడా నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఎంత తొందరగా దాన్ని రిపేర్ చేస్తే అంత తొందరగా మేము రిపేర్ చేయించి రోగులందరికీ అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నాం. శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం లడ్డూ ధరలను సవరించినట్లు పలు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది. పలు సామాజిక మాధ్యమాల్లో శ్రీవారి లడ్డూ ధరలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరల్లో మార్పులు చేసినట్లు వస్తున్నది నిజం కాదని, ఇలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. కొన్ని వాట్సాప్ గ్రూపులలో తిరుమల దర్శనానికి సంబంధించి అధిక ధరలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవచ్చునని కొంతమంది వారి ఫోన్ నంబర్లతో కూడిన సమాచారం సర్క్యులేట్ అవుతుండడంతో తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. వాస్తవానికి శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి టీటీడీ వెబ్సైట్ ద్వారానే కాకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన టూరిజం విభాగాలకు కొంత టికెట్ల కేటాయింపు జరిగినట్లు తెలిపింది. భక్తులు ఎవరైనా సంబంధిత టూరిజం ద్వారా ఈ టికెట్లను పొందే సౌకర్యం ఉందని వివరించింది. టూరిజం ద్వారా రావాలి అనుకునే భక్తులు దళారీల ద్వారా కాకుండా నేరుగా రాష్ట్ర టూరిజం వెబ్సైట్ ద్వారా కూడా దర్శనం ప్యాకేజీ టికెట్స్ పొందే అవకాశం ఉందని వివరించింది. కొందరు దళారులు అమాయకులను తాము సదరు టూరిజం వెబ్సైట్ ద్వారా మీకు టికెట్లు బుక్ చేసి ఇస్తామని, ఇందుకు గాను ధర ఎక్కువ అవుతుందని పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు టీటీడీ తెలిపింది. అలాంటి ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోసం దళారులను సంప్రదించవద్దని కోరింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీటీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని టీటీడీ హెచ్చరించింది. ఈ విషయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని, దళారుల మాట నమ్మి మోసపోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేసింది. తిరుపతిలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకుల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో అరాచకాలకు పాల్పడుతున్నారు. తిరుపతి 47వ డివిజన్ సత్యనారాయణపురంలో రోడ్డు నిర్మాణానికి వేసిన శిలాఫలకాన్ని కూటమి నాయకులు ధ్వంసం చేశారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీపై కక్ష సాధింపు సాధిస్తుంటే
మరోవైపు కూటమి నాయకుల వికృత చేష్టలతో ప్రజలు విస్తుపోతున్నారు. సత్యనారాయణపురం కూడలిలోని విరాజ మార్గం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేసి కక్ష సాధింపుకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు అమెరికన్ బార్ నుండి జీవకోనకు, సత్యనారాయణపురం నుండి ప్రకాశం పార్కు వైపు వెళ్లేటటువంటి వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులను గ్రహించి అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రత్యేక చొరవతో మాస్టర్ ప్లాన్ రోడ్లను నిర్మించారు. తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు మాస్టర్ ప్లాన్ రోడ్లు నిర్మిస్తే కొంతమంది టీడీపీ, జనసేన పార్టీ నాయకులు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తిరుపతి రూరల్ మండలం పద్మావతిపురం పంచాయతీ ప్రజలు అనేక నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యకు అధికారులు నిద్ర మేల్కోవడంతో పరిష్కారం లభించింది. నగరపాలక సంస్థ సిబ్బంది, పద్మావతిపురం పంచాయతీ అధికారుల సమన్వయంతో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం లభించింది. ఇటీవల శ్రీనివాస కళ్యాణ మండపం నుండి కొరమేనుగుంటకు అనుసంధానంగా ఉన్న కాలువలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించాలని ప్రసారం చేసిన కథనానికి అధికారుల నుండి స్పందన లభించింది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా దుర్గంధం వెదజల్లే వ్యర్థాలతో సమస్యలు ఎదుర్కొనేవారమని, అయితే మీడియాలో ప్రసారం చేసిన 2 రోజుల్లోనే తమకు పరిష్కారం లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, పద్మావతిపురం పంచాయతీ అధికారులకు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త వ్యర్థము కాలువల్లో నిండిపోయి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, అక్కడ చేపలోళ్ళు కూడా ఇక్కడ ఈ ధర్మాకోల్ షీట్లు అవన్నీ వేయడంతో ఇక్కడ చాలా వ్యర్థం అయిపోయి చాలా చెత్త చెదారము దోమల బాధతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ ఏరియాలో ఇక్కడ క్లీన్ చేయాలని మేము ఒక చిన్న ధర్నా చేసినాం. దానికి సానుకూలంగా మన డిప్యూటీ మేయరు, అదేవిధంగా మేయర్ గారు, ఇక్కడ పద్మావతిపురం అధికారులు స్పందించి వెంటనే క్లీన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ గ్రామస్తులు, కార్పొరేషన్లో ప్రజలందరూ కూడా మీడియా ముఖంగా విన్నవించుకోవడం జరిగింది. అందుకు స్పందించినటువంటి తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు శిరీష గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ గారికి, గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్రాజు గారికి, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది ఇక్కడ అనారోగ్యాలు పడై హాస్పిటల్కి డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతుంటే చూసి భరించలేక ఒక ప్రజల గొంతుకుగా మేము మాట్లాడడం జరిగింది. దానికి స్పందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సాంకేతిక సహకారాన్ని వినియోగించుకోవడంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముందంజలో ఉంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి నిత్యం పోటెత్తుతూనే ఉంటారు భక్తులు. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి నెల ఆన్లైన్ విడుదల చేసే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లతో పాటు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లు కూడా నిమిషాల వ్యవధిలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే చోటు చేసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేసింది టీటీడీ. దీంతో 1:25 నిమిషాల వ్యవధిలోనే ఆర్జిత సేవ టికెట్ల కోటాను పూర్తి చేశారు భక్తులు. ఇక 2 నిమిషాల 30 సెకండ్ల వ్యవధిలోనే అంగప్రదక్షిణ టికెట్లు పూర్తిగా బుక్ చేసుకున్నారు. 10 నిమిషాల 11 సెకండ్ల వ్యవధిలోనే వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను పూర్తి చేశారు. మరోవైపు శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 2 గంటల 6 నిమిషాల వ్యవధిలోనే పూర్తి స్థాయిలో బుక్ చేసుకున్నారు. 1:40 నిమిషాల వ్యవధిలోనే వసతి గదుల కోటాను పొందారు భక్తులు. కాగా వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోన్న విషయం విదితమే. మఠాల ప్రక్షాళనతోనే తిరుమల ప్రక్షాళన ప్రారంభించాలని జనసేన నేత కిరణ్ రాయల్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలలో మఠాల పేరుతో కోట్ల రూపాయల స్కామ్ జరుగుతోందని, ప్రధానంగా స్వరూపానంద స్వామి రూల్స్ను అతిక్రమించి స్టార్ హోటల్ను తలపించేలా కొండపై అక్రమ కట్టడాలను కట్టడం ఏంటని జనసేన నేత కిరణ్ రాయల్ ప్రశ్నించారు. అంతకుముందు మఠాల స్టార్ హోటల్లా అనే పోస్టర్ను ఆవిష్కరించారు. భక్తులు స్వామి మీద ప్రేమతో, పీఠాదుల మీద ప్రేమతో వాళ్ళు కొన్ని చుట్టాలు అప్పట్లో కట్టుకోండి స్వామిని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ చేతగాక తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే గారు కుమారుడుగానో, ఎక్స్ఎమ్మెల్యే కుమారుడుగానో, లేకపోతే గతంలో ఉన్న వైసీపీ నాయకులకు భయపడిపోయి వాళ్ళు హుకుం జారీ చేశారు. పలానా వ్యక్తికి మీరు మఠాలు ఇవ్వకపోతే మీ మఠాలు క్యాన్సిల్ చేసేస్తాం అంటే వాళ్ళు భయపడిపోయి ఓ 1,00,000కో 2 లక్షలకో నెలకు మాకు కట్టేసేయండి, మఠం మీరు తీసేసుకొని ఇచ్చేశారు. అలా తిరుమలలో 15 మఠాలు ఇచ్చారు. ఈ మఠాలన్నిటి కూడా వేశ్యరాజ మఠం కేంద్రంగా జరుగుతున్న కుట్రది, పెద్ద స్కామ్ ఇది. దీంట్లో నేను అన్నీ కనుక్కున్న వెళ్ళాక ఆధారాలన్నీ ఉన్నాయి. ఒక పెళ్లి చేయాలంటే ఒక సామాన్యుడు, ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి భక్తితో పెళ్లి చేసుకుని తిరుమలకు వస్తే 100 మందికి చేయనట్టువాడు.
100 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 200 మంది చేసుకున్నా 300 మందికి డబ్బు కట్టాలి, 300 మంది చేసుకున్నా 300 మంది డబ్బు కట్టాలి. ఎంత అన్యాయం సరే. అంటే 300 మందికి ప్యాకేజ్ అది, నువ్వు ఎంతమందిని చేసుకో 300 మంది డబ్బు కట్టాలి. సరే నువ్వు ఈ మఠం వాడు చేయడం ఇంకో మఠంకి వెళ్తే వాడు అదే అంట. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సప్లిమెంట్ పరీక్షల్లో తిరుపతి జిల్లా 55% ఉత్తీర్ణతను సాధించినట్లు తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖ అధికారి విశ్వనాథ్ నాయక్ తెలిపారు. ఇంటర్ పబ్లిక్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు గత నెల నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఇంటర్ బోర్డు బుధవారం విడుదల చేసింది. ఈ ఫలితాల ఉత్తీర్ణత శాతంలో మన జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి జనరల్ విభాగంలో 8,256 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 3,719 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ విభాగం నుంచి 438 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 239 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలకు సంబంధించిన షార్ట్ మార్క్స్ మెమో BIE పోర్టల్లో జూలై 1 నుంచి అందుబాటులో ఉంటుందని తిరుపతి జిల్లా ఇంటర్ బోర్డు విద్యాశాఖ అధికారి విశ్వనాథ్ నాయక్ తెలిపారు. గతంలో సెకండ్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేయడము, అదేవిధంగా నిన్న ఫస్ట్ ఇయర్ ఫలితాలు రిలీజ్ చేయడం జరిగింది. దీని విషయంలో మనం చూసినట్టయితే నాకు తెలిసి ఇంటర్మీడియట్ చరిత్రలోనే ఆన్లైన్ స్క్రీన్ వాల్యుయేషన్ అనేది మొట్టమొదటిసారిగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. నిర్దిష్ట కాల పరిమితిలో సెకండ్ ఇయర్ రిజల్ట్స్, ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి రిజల్ట్స్ను అందరికి కూడా మా కమిషనర్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరియు ఆ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో నిర్దిష్ట టైం పీరియడ్లో అనౌన్స్ చేయడం జరిగింది. దీని ఫలితంగా మనం ఫలితాలు చూసినట్టయితే మార్చిలో రిజల్ట్స్, అదేవిధంగా సప్లిమెంటరీ రిజల్ట్స్లో కూడా చూసినట్టయితే ఈ విధంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇంప్రూవ్మెంట్ రాశారు విద్యార్థులు, అదేవిధంగా నాన్ ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్స్ అంటే ఫెయిల్ అయిన విద్యార్థులు రాశారు. మొత్తంగా జనరల్ అయితే మనకు ఇంప్రూవ్మెంట్లో 79%, నాన్ ఇంప్రూవ్మెంట్లో 43% ఉత్తీర్ణత శాతం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం బడిఈడు పిల్లలు పాఠశాలలో చేరేలా చర్యలు తీసుకోవాలని నేను బడికిపోతా అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎంఈఓ బాలాజీ తెలిపారు. తిరుపతి అర్బన్ జిల్లా మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చదువుకునే వయసులో పనికి వెళ్లేటువంటి విద్యార్థులను గుర్తించి పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులకు తెలిపారు. ముఖ్యంగా గత సంవత్సరానికంటే ఈ విద్యా సంవత్సరంలో పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లలు విద్యలో రాణించేలా ప్రతి పిల్లవాడు చదువుకొని భవిష్యత్ దిక్సూచిగా మారాలని, ప్రభుత్వ పాఠశాలలో చేరేటువంటి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వమే ఆ విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు, యూనిఫామ్, షూస్, బెల్ట్ తదితర వాటితో కూడిన కిట్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రతిరోజు కూడా ఈ బడి బయటటువంటి విద్యార్థులందరినీ కూడా బడిలో చేర్పించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసుకునే ఈ కార్యక్రమానికి అందరూ తల్లిదండ్రులందరూ కూడా సహకరించాలని, ఎక్కడైనా డ్రాప్అవుట్స్ ఉంటే వాళ్ళందరినీ కూడా తిరిగి ఆ పాఠశాలలో చేర్పించాలని ర్యాలీలు అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా కళాజాత బృందం చేత కూడా కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి వచ్చిన పాఠశాలలో ప్రతి విద్యార్థికి స్టూడెంట్ కిట్ను అందజేస్తున్నాం. కాబట్టి ఒక గిఫ్ట్గా పిల్లలందరికీ కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడానికి స్టూడెంట్ కిట్ కూడా అందజేసేందుకు ఇచ్చినాం. పిల్లలు ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. గురువారం చిత్తూరు గిరింపేట మున్సిపల్ పాఠశాలలో డయేరియా వ్యాధిపై పిల్లలకు అవగాహన కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ హాజరై పిల్లలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజన్ వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటికి తోడు డయేరియా వ్యాధి ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు. దీన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డయేరియా ఎక్కువ శాతం పిల్లలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, శుభ్రత పాటిస్తే వ్యాధిని నివారించడం తేలిక అవుతుందని తెలిపారు. పిల్లలు ఖచ్చితంగా అవగాహన తెచ్చుకుని చేతులు శుభ్రం చేసుకోవడం, పరిసరాలను సరైన రీతిలో ఉంచుకోవడంతో పాటు శుక్రవారం ఇంటిలో డ్రై డే పాటించాలని, ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జి అరుణ, హెల్త్ ఆఫీసర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. డయేరియా అనే ఒక సురక్షితంగా ఉండాలి అంటే ఏమేమి చేయాలని ఆల్రెడీ మీకు ఒక ట్రైన్ చేశారు కదా.
చేశారా? మరి పరిశుభ్రతగా ఉండాలంటే ఏమేమి చేయాలి అనేది మీ అందరూ ఇప్పుడు ఇంకొక నా స్పీచ్ తర్వాత మీతో పాటు నేను ఉంటాను, ఓకేనా? కరోనా అనే ఒక వ్యాధి మనకి ఇది మనం డేంజరస్ ఉన్నది తెలుసు కదా అందరికీ. సో ఆ కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ముందుగా పిల్లలు మీరు పరిశుభ్రతతో ఉంటేనే మనం కూడా బాగుంటాం, ఓకేనా? అంతేకాకుండా పిల్లల ఆరోగ్యం అనేది ఇంకా ఇంకా ముఖ్యం. మీకందరికీ కూడా ఆరోగ్యం పైన అవగాహన కల్పించాలి. అలాగే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే మనం అనారోగ్యం బారిన పడకుండా ఉంటాము అనేది ఒక ఏదైనా కార్యక్రమాన్ని రూపొందించండి అని చెప్పినప్పుడు ఒక హ్యాండ్ వాష్ పైన ఒక ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అని తెలియజేయడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే మన ఈరోజు నగరంలో ఉన్న అన్ని పాఠశాలలో కూడా హ్యాండ్ వాష్ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం సార్. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలో సబ్సిడీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని చేతుల మీదుగా రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. అధికారులు కానీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, గతంలో ఏం జరిగిందో నాకు వద్దు. ఇప్పుడు అందరూ కుటుంబ సభ్యులాగా ఉందాం. లేదు కష్టం ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా చెప్తే నేనే వాళ్ళకి ఏ ప్లేస్ కావాలంటే ఆ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయిస్తాను. మనం అందరిని ఆదుకుందాం. మీ దగ్గరకు వచ్చి ఏ రైతైనా పర్వాలా ఎవరినైనా ఆదుకుంటాం. నేను మీకు అన్నదమ్ముళ్ళగా ఉంటా. ఒకవేళ మహిళా సోదరులు ఎవరైనా నాకు చెప్పలేని విషయాలు ఉంటే కూడా మా మిసెస్కి చెప్పొచ్చు. ఆమె కూడా 3 రోజులు అందుబాటులో ఉంటుంది వారంలో. ఆమె చెప్పండి, మీ సమస్యలు ఏమిటో కూడా నేను పరిష్కారం చేస్తాను. ఎందుకంటే మనందరూ కుటుంబం. చిరుధాన్య పంటల ఉత్పత్తిలో అధిక దిగుబడిని సాధించడం కోసం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి ఆకాంక్షించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అఖిల భారత చిరుధాన్యాల పరిశోధనపై 2 రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు గురువారం ఎస్వి పశువైద్య విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ శారద జయలక్ష్మీదేవి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టిఆర్ శర్మ, డాక్టర్ ఎస్కే ప్రధాన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ మరియు డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పివి సత్యనారాయణ హాజరై ప్రసంగించారు. This all could happen because we are breeding based on the requirements to different agroclimatic zones. So A1 zone, as I mentioned, we need short duration hybrids and populations, and then B zone we require and target medium and late maturity types. A zone also the same type, and in the summer pearl millet ecology we go for those hybrids and varieties. Majorly it is hybrids which mature around 80+ days. Next one. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో దళిత సాహిత్య వికాస వేదిక ఆధ్వర్యంలో బుద్ధుని ప్రవచనం పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దళిత, బహుజన, బలహీన వర్గాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. వజ్జా తారకం గారు, నేను అడ్వకేట్గా ఉండేటప్పుడు ఒక కేసు విషయంగా, నేను కావల్లో ఉండేటప్పుడు ఒక కేసు విషయంగా సార్ని గురించి విన్నాను కాబట్టి వెళ్దామని చెప్పేసి మొట్టమొదటిసారిగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో గవర్నమెంట్ ప్లేడర్గా ఉండేవారు ఆయన. అక్కడ వెళ్ళి మొట్టమొదటిసారిగా ఆయన కలవడం, ఆ తర్వాత నేను అడ్వకేట్గా పూర్తయిన తర్వాత ఆయన ఆఫీస్కి అప్పుడప్పుడు వెళ్ళడం, తర్వాత మన జిల్లాలో కొన్ని చాలా కార్యక్రమాలు మేము ఎప్పుడు కూడా మంచి పలాని కార్యక్రమం కంటే మేము రిజర్వేషన్ చేసింది లేదు, పోయేదానికి వచ్చేదానికి కూడా ఆయనే చేసుకొని వచ్చేవాడు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన యొక్క ఆర్గ్యుమెంట్స్ కేసు గురించి మన తిరుపతిలో కూడా నక్సలైట్ కేసు కూడా ఆర్గ్యుమెంట్ చేసేదానికి వచ్చున్నారు. ఋతుపవనాలు గతి తప్పిందా, అనుకున్న సమయానికి వర్షాలు కురవకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అన్న విషయాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. భూమి మీద అసలేం జరుగుతోంది? అయితే భరించలేని ఎండలు, లేదంటే ఇల్లు వాకిళ్ళు ఊడ్చిపడేసే వరదలు, శీతాకాలం వచ్చిందంటే ఎముకలు కొరికే చలి, వేసవికాలం మొదలు కాకముందే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు, రాత్రి వేళల్లో కూడా ఉలికిపోయే వేడి. ఎందుకు ఇదంతా? వాతావరణం ఇలా ఎలా మారిపోయింది? వడగాలులు, కుండపోత వర్షాలు, గడ్డకట్టుకుపోయేంత చల్లదనం, ఇలా ప్రతి కాలంలోనూ ఆ కాలపు వాతావరణ పరిస్థితుల్లో మనిషి తట్టుకోలేనంతగా మార్పులు జరగడానికి కారణమేంటి? దీనికి సమాధానం ఒక్కటే, గ్లోబల్ వార్మింగ్. ఈ ప్రభావంతోనే ప్రపంచవ్యాప్తంగా విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఒక్క భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాతావరణం అనూహ్యంగా మారిపోతోంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా దుబాయ్ను వరదలు ముంచెత్తాయి. కెనడాను కార్చిచ్చు దహించి వేస్తోంది. అమెరికాలో ఒక పక్క వరదలు ముంచెత్తుతుంటే మరో పక్క ఎండలు దంచి కొడుతున్నాయి. హజ్ యాత్రలో అధిక ఉష్ణోగ్రతల బారిన పడి ఇప్పటి వరకు 550 మంది చనిపోయారు. వాతావరణ మార్పులతో 2049 నాటికి $38 ట్రిలియన్ నష్టం జరుగుతుందని ఒక సర్వే తేల్చింది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర $73,530. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర $6,603. వెండి 1 కేజీ ధర $89,800. రీటైల్ వెండి 1 గ్రాము ధర $91.80గా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.